మీరెప్పుడైనా కాలాడిస్తున్నా అంటే మీ లెగ్స్‌ని షేక్ చేస్తున్నా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు అలా చేయకు, లక్ష్మీదేవి ఇంటికి రారు, అలా చేయడం మనకి మంచిది కాదు అని చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ మీకెప్పుడూ డౌట్ రాలేదా? మనం ఎందుకు ఇలా చేయకూడదు అని? ఆర్ జస్ట్ మిత్తే కదా అని కొట్టేస్తున్నారా? ఇలా చేయకూడదు అని చెప్పడానికి సైంటిఫిక్, సైకలాజికల్ అండ్ ఈవెన్ ఆయుర్వేదిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. రండి ఈరోజు తెలుసుకుందాం. సైకలాజిక్ ప్రకారం కాళ్ళాడించడం అనేది రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్. ఇది యూజువల్‌గా స్ట్రెస్, యాంగ్జైటీ ఆర్ టెన్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా జరుగుతుంది. కానీ దీనివల్ల రిస్క్ లేదు అనుకోవడం మన తప్పే. మన మైండ్ కామ్గా లేకపోవడం వల్ల బాడీ మన లెగ్స్ ద్వారా టెన్షన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇది మనకి హార్మ్ఫుల్. మన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. చదువుతున్నప్పుడు ఆర్ ఇంటర్వ్యూస్లో ఆర్ చిన్న కాన్వర్జేషన్లో కూడా బ్రెయిన్కి సిగ్నల్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. ఫోకస్ పోతుంది. మల్టీ టాస్కింగ్ కాస్త కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆయుర్వేదిక్ ప్రకారం ఇలా ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ వస్తే అది ఇన్బ్యాలెన్స్కి ఇండికేషన్. అంటే మన బాడీలో నర్వ్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్గా ఉంది అని అర్థం. మన ఎల్డర్స్ లక్ష్మీదేవి దూరం అవుతుంది అని చెప్పడానికి రీజన్ డైరెక్ట్గా క్యాష్ ఫ్లోతో సంబంధం లేకపోయినా సింబాలిక్గా మానసిక అశాంతి, ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు మనీ, సక్సెస్, పీస్ అన్నీ దూరం అవుతాయి అని చెప్పడానికి ఒక వార్నింగ్. సరే మరి నెక్స్ట్ ఏ విషయం గురించి మాట్లాడుకుందామో కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.